దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి సమస్తము చెందాలి. రోమిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం నుండి 34. ఒకటో అధ్యాయం 24వ వచనం. దేవుని కృపను బట్టి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాలోచన అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఈ హేతువు చేత తమ హృదయముల దురాలోచనలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు రాయించేదానికి మనకు అపవిత్రతకు అప్పగించాను అంటాడు. మనం నీతిగా నడుస్తున్నామని మానవులు అనుకునేవారు అనేకులు వచ్చారు. ఇప్పుడు దేవుని దృష్టికి మనం ఎవరము న్యాయవంతులం కాదు. దేవుని ఆలోచనలో మనం ఎవరము నడవలేము. దేవుని క్రియలు ఎవరు చేయలేరు. ఎందుకంటే దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. దేవుని క్రియలు జరిగించాలంటే దేవుడు అపవిత్రతకు అప్పగించెను అంటాడు. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాలోచన అనుసరించి హృదయంలో దురాలోచనలు ఆలోచనలు చేసి వాటిని అనుసరిస్తున్నారు. ఇప్పుడు దురాలోచనను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఇప్పుడు అపవిత్రతకు అప్పగించింది దేవుడే. ఎందుకంటే ఈ దేవుడు చెప్తే వినకపోతే మానవులను ఏం చేస్తాడు? ఇప్పుడు దేవుడు చెప్తే ఎంతమంది మానవులు వింటారు? చెప్పాలి. ఇప్పుడు సృష్టించిన సృష్టికర్తకు ఎంతమంది భయపడతారు? ఎంతమంది భయపడతారు? ఇప్పుడు భయపడేవారు తక్కువ. అనేకమైన వారి క్రియల చొప్పున అందరూ దారి బొత్తిగా తొలగిపోయి ఉన్నారు. దేవుని దగ్గర నుండి, సృష్టించిన సృష్టికర్త నుండి తొలగిపోయారు. అనవసరమైన వాటికి సాగిలపడతాను. ఇప్పుడు సృష్టిలో ఉన్న వాటికి సాగిలపడతాను. సృష్టిలో ఉన్న వాటిని పూజలు చేయమని ఎక్కడనైనా బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడ్డదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు 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 అని మొత్తుకున్నాడు దేవుడు.
దానికి మనం లోబడతలేము. ఇప్పుడు శరీరములను పరస్పర అవమానపరుచుకొనున్నట్లు శరీరాన్ని ఈ నాకు నేనే శపించుకుంటాను, నాకు నేనే ఎందుకు బతుకుతాను, ఎందుకు సావత్తలేదు, ఎందుకు మానవత్తలేదని శపించుకోవడం, శరీరములను పరస్పర అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించినాడు దేవుడు. మరి అపవిత్రతకు ఎందుకు అప్పగించాల్సి వచ్చింది? దేవుని మార్గంలో నడుస్తలేము కనుక, దేవుని సత్యంలో నడుస్తలేము, దేవుడే జీవమై ఉన్నాడని నమ్ముతలేము. దేవుడు జీవమై ఉంటే నాకు కనబడడా, నాతో మాట్లాడడా అని చెప్పే వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు. మరి వారి మాటలు పట్టుకోవాలన్నా ఈ పరిశుద్ధ గ్రంథం మాటలు వాక్యాన్ని పట్టుకోవాలన్నా మనం. వాక్యమే ప్రతి మానవునికి ప్రామాణికం. వాక్యాన్ని చదవరు, మానవులు చెప్పే వాటికి పరిగెత్తితే తప్పు కాదు, కానీ వాళ్ళవి కొన్ని కలిపి చెప్తున్నాడు కదా. సొంత మాటలు చెప్పకుండా ఏ బోధకుడైనా ఉన్నాడా? ఇప్పుడు సొంత కుటుంబం లేకుండా ఏ బోధకుడైనా ఉన్నాడా? ఒక యేసుక్రీస్తు ప్రభుకే కుటుంబం లేదు. ఆయనే అరిషద వర్గాలను జయించిన దేవుడు. ఆయనే సమస్త మానవులు పొగడాలి, సమస్త మానవులు ఆయనను స్తుతించాలి, గణపరచాలి. కానీ ఆయనను గణపరచడు కాదు, ఏ సేవకులే గణపరచబడతాడు. నేను అనే అహంకారం, నేను అనే గర్వం, నేను అనే ఒక అసూయతతోటి సేవకులు బతుకుతాండ్రు. నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. నువ్వు నేను అందరం మట్టికి మన్నయ్యేవారే కదా. సమస్త మానవులు బంధుమిత్రులు మనందరము మట్టికి మన్నయ్యేవారే కదా శరీరాలతో. జీవము ఇక్కడ ఒక క్షణం కళ్ళు మూస్తే దేవుని దగ్గర మన తీర్పు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీర్పు ఉండేది. మరి దానికి భయపడాలంటే ఇప్పుడు ఎంతమంది భయపడతాండ్రు? భయపడడం లేదు. సృష్టించిన సృష్టికర్తకో భయపడడం లేదు, సృష్టికి భయపడతాండ్రు. సృష్టిలో ఉన్నవాటికి భయపడతాండ్రు, దైవజనులకు భయపడతాండ్రు, సేవకులకు భయపడతాండ్రు విశ్వాసులు. మరి విశ్వాసులు పుట్టించారా? అది సేవకులు పుట్టించారా విశ్వాసులను? కాదు. ఎవరు పుట్టించారు? దేవుడే పుట్టిస్తే వచ్చినవారు అందరూ. దేవుడు పుట్టిస్తే వచ్చిన వారని ఎంతమంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు అనుకోవడం లేదు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావికమైన విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. విరుద్ధమైన ధర్మానికి అనుసరిస్తున్నారట. తెలిసిన వాళ్ళే, తెలియని వాళ్ళు కాదు. యూదులు, శాస్త్రులు, పరిచయాలు ఎవలేశారు యేసుక్రీస్తు ప్రభువును సిలువకు? మరణానికి ఎవరు అప్పగించారు యేసుక్రీస్తు ప్రభువును? నీతిమంతుడైన దేవుణ్ణి ఎవరు అప్పగించారు? పాపిష్టులైన మానవుల చేతికి అప్పగించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు. విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాంఛమైనదేది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఏడల ఒకరు కామతులైరి. అయితే మరి ఇప్పుడు ఎవరి మాట ఎవరు వింటారు?
ఒక మానవుని మాట ఒక మానవుడు వింటాడు. దేవుని మాట అనుసరించడం లేదు. బైబిల్ చెప్పిన మాటలు వినడం లేదు. బైబిల్ చెప్పని మాటలు అనేకమైన ఆలోచనలు చేసి అనేకమైన క్రియలకు తొలగిపోయి నేను చెప్పేది కరెక్ట్ అని ఒకరిని ఒకరు మించి చెప్తున్నారు ఇప్పుడు. అట్లా మించి చెప్పు అని లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.